బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. నేను వచ్చేసరికి స్టార్ట్ చేయొచ్చు కదా, వెయిట్ చేయాలా వచ్చేదాకా? ఏంటి అసలు లేట్ ప్రతిసారి నాకు? ఇది నేను వచ్చాకే స్టార్ట్ చేద్దాం, నేను వచ్చాకే చెప్దాం, ఏంది బాబాయ్ నాకు అర్థం కాదు. ఎవరురా నువ్వు? హలో, చెప్పండి చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను ఇక్కడే ఉంటానమ్మా, ఈ ఊళ్ళో ఉంటాను. లైక్ చేసుకో అమ్మా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమ్మా. వస్తుంటాయి వీక్లీ ఒకటి వస్తుంటుంది. రైట్ అమ్మా, బాయ్. ఏంటమ్మా ఏం వంట ఏంటి? లాంగ్వేజ్ మారింది, బాడీ లాంగ్వేజ్ మారింది, ఏంటి కథ? మారుతాయి, అన్ని మారుతాయి. నేను యూట్యూబ్ చేసిన వీడియో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మిలియన్ అంటే అవన్నీ చెప్పాలి నీకు? మరి ఎన్ని సున్నాలు ఉంటాయి సార్? ఉండదు ఒక 3-4. ఏంటి సార్ అది? సరే ఏంటి వంట ఏంటి? వంట చేయడానికి ముందు ఒక కథ చెప్తాను. మహాభారత యుద్ధం అయిపోయింది. ఈ కథలు ఎందుకు? పని చేసుకోవచ్చుగా. చేద్దాం. ఈ కథ విను, నీకు ఈ గర్వం అన్ని కంట్రోల్లోకి వస్తాయి. మహాభారత యుద్ధం జరిగిపోయింది. అర్జునుడు రథం మీద వచ్చేసి నిల్చున్నాడు. రథం దిగడే ఏమిటా అని చూస్తే కృష్ణుడు ఏంటి డోర్ తీయట్లేదు అని ఎదురు చూస్తాడు. 1 నిమిషం జరిగిపోతుంది, 2 నిమిషాలు అవుతుంది, 3 నిమిషాలు అవుతుంది, 4 నిమిషాలు అవుతుంది. కృష్ణుడు రాడు, డోర్ తీయడు. విజయ గర్వంతో ఉన్నాడు. నేనే యుద్ధం చేశాను, నా వల్లనే ఈ మహాభారత యుద్ధం గెలిచింది, నేనే సర్వస్వం అని ఏకదం అంటున్నాడు అర్జునుడు. కృష్ణుడు చూశాడు. ఎబ్బే వీడికి అర్థం కాదు చెప్తే అని వెంటనే సరే అని జాగ్రత్తగా వెళ్ళి డోర్ తీస్తే అర్జునుడు దిగుతాడు. ఏంటి ఇంతసేపు డోర్ తీయడానికి అని ఒక చిన్న ఎక్స్ప్రెషన్, బిల్డప్. నువ్వు రాగానే ఇచ్చావు కదా, అట్లా ఇస్తే సరే అని మొత్తానికి అర్జునుడు అలా ఒక 4 అడుగులు ముందుకు వెళ్తాడు. అర్జునుడు వెనక కృష్ణుడు వెళ్తాడు. అని రథం పేలిపోతుంది. ఏమైందిరా బాబు అనుకుని వెంటనే రథం వైపు చూస్తే కృష్ణుడు చెప్తాడు, నీ వల్లే దుష్ట సంహారం జరిగిపోయిందని, శిష్ట రక్షణ జరిగిపోయిందని. తప్పు బావా, జరిగింది ఏంటంటే పెద్దోళ్ళు బాణాలు వేశారు. కృపాచార్యుడు, అశ్వత్థామ, ఇంకెవరు, ద్రోణాచార్యుడు, వీళ్ళందరూ, భీష్ముడు, కర్ణుడు వీళ్ళందరూ బాణాలు వేస్తే నేను నా కాలి కింద తొక్కి పెట్టాను. ఆగిపోయి ఉన్నాయి, అక్కడ రథం మీద ఉన్నాయి. నేను వాటిని తొక్కి పెట్టాను కాబట్టి ఇంతసేపు రథం ఉంది. నేను ఇప్పుడు దిగాను చూడు, ఆ బాణాలు పేలిపోయాయి. నువ్వు మరి కొంచెం లేట్ చేసి ఉంటే ఆ బాణం రథం కాస్త పేలిపోయేది. నువ్వు ఇంత గర్వపడకు. ఇవన్నీ నేను జాగ్రత్తగా కష్టపడి యుద్ధం చేయడం వల్ల, ఎన్నో విధాలుగా నిన్ను ఆపడం వల్ల యుద్ధం నువ్వు గెలిచావు. ఒక్కడి వల్ల యుద్ధం గెలిచానని అనుకోవద్దు, చాలా మంది దోహదపడ్డారు. అంటే కృష్ణుడు చాలా విషయాలు అక్కడ చెప్తాడు, నీకు అవన్నీ చెప్పట్లేదు. మొత్తానికి అప్పటికి అర్జునుడికి కనువిప్పు కలుగుతుంది. సాక్షాత్తు పరమాత్ముడైన కృష్ణుడు నా బావ ముందుండి రథసారథిగా నిలిచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నేను ఉన్నాను. లేకపోతే ఎప్పుడో రథం పేలిపోయేది, నేను కూడా కలిసిపోయేవాడిని పంచభూతాల్లో. తప్పైపోయింది బావా, నా కారు డోర్ తీయాలని వెయిట్ చేయడం చాలా తప్పైంది బావ, నన్ను క్షమించి బావ. అంటే పర్లేదు ఏం కాదు, తప్పులు చేస్తేనే మనుషులు ఎదుగుతారు అని చెప్తారు. బారాసు బాబాయ్, కథ ఎక్కడ క్రియేట్ చేసావో తెలియదు కానీ స్టోరీ చాలా బాగుంది. మనం ఒక కంటెంట్ కింద యూట్యూబ్ లో జస్ట్ నేను ఇలా నిలబడి ఒక లైట్ ఒకటి పెట్టుకొని అలా చెప్పాను అనుకో, మంచి వ్యూస్ వస్తాయి. దీనికి కూడా 1 కోటి రూపాయలు ఇస్తావా? ఎన్ని సున్నాలు ఉంటాయి? అన్నింటికి అడుగుతావేందా నువ్వు, పెద్ద మనిషివి. నాకు తెలియక 3-4 ఉంటాయి. ఒరే, అహంభావాన్ని తట్టుకోవడం కష్టం రా. నీ అజ్ఞానాన్ని తట్టుకుంటాను కానీ బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే మొట్టమొదటి వంటకం బఠానీ డబల్ బీన్స్ పలావ్. సంబంధం యూట్యూబ్ స్టార్ కాదురా నువ్వు, ఇక్కడ నా అబ్బాయిరా. అందుకు మసాలా తగ్గు ఏందా ఎడం చేతో అన్ని అందుకో. నార్మల్ అనేవాడికి అహంకారం ఉండకూడదు. ఎదిగే క్రమంలో అస్సలు ఉండకూడదు, ఎదిగిన తర్వాత అస్సలే ఉండకూడదు, నాశనం అయిపోతాడు. సరే బాబా, వెలిగించు. 8 గంటలు నూనె వేయి. 1 2 3 4 5 6 ఒక పదార్థం వేసుకుంటారా. దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు ముందయ్యాలి కానీ బిర్యానీ ఆకు, పర్లేదు, యాలకులు, షాజీరా, బఠానీ, నానబెట్టిన డబుల్ బీన్స్,
కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, 3 చెంచాలు ఉప్పు. ఇదో చూడు మళ్ళీ ఎక్కువైందంటూ 1. నో ప్రాబ్లం, చాలా రైస్ ఉంది. కరివేపాకు, కళ్యమాకు, ఓకే, మూత పెట్టి. ఈ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వెళ్ళి ముద్ద చేసుకుంటారా? అనాలండి. ఓకే లేదండి, వచ్చినప్పుడు ఇస్తాను నేను. ఓపెనింగ్సా చూద్దామండి, చూద్దాం. అన్న తోపు దమ్ముంటే ఆపు. అదేందో బాబాయ్, ఎవరన్నా మెసేజ్ చేసినా కాల్ చేసినా వెంటనే ఇట్లా వచ్చేస్తుంది బాబాయ్ నాకు గర్వం. నీకే అంత ఉంటే పెద్ద పెద్ద స్టార్లు ఉంటారు, వాళ్ళకి ఇంకెంత ఉంటుందిరా. ఈ ముద్ద అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్ద. పెరిగాయి. 1.5 గిన్నెల బియ్యం ఉంది, ఆ 1 జగ్గు నీళ్లు కొంచెం తక్కువ వేసేస్తే సరిపోతుంది. సరే అయితే దీంట్లో పోస్తా. ముందు కలపాలి కదరా పెరుగు. జగ్గు కొంచెం తక్కువ. సరే ఇంకో 1/2 గిన్నె వేస్తే సరిపోతుంది, 2.5 గిన్నెలు అవుతుంది. ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టి బరువు పెట్టే. బియ్యంలో నీళ్లు వార్చు. బాస్మతి రైస్. అరగంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యం. అరబ్ దేశాలకి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా గసగసాలు తీసుకెళ్లరాదు. ఎందుకు? నిషేధం. అంటే దానికి రీజన్ ఏదో ఉంటుంది కదా బాబాయ్. గసగసాలతో మాదక ద్రవ్యాలు తయారు చేస్తారు కాబట్టి గసగసాలు తీసుకెళ్ళకూడదు. మొదలు పెట్టు. ఈ గసగసాల గురించి ఎందుకు గుర్తొచ్చింది? దాని నెత్తి మీద బరువు పెట్టు. పెడతా, నేను పెడతా. ఒక్క 10 నిమిషాలు దీన్ని వదిలేస్తే గసగసాలను అడిగేవు కదా ఎందుకు అని. అవును, ఎందుకంటే బాబాయ్ హోటల్లో మనం చేసుకోబోయే తదుపరి వంటకం టమాటా గసగసాల చారు. తెలియకుండానే కాలస్యం వల్ల చిన్న చేంజ్ ఓవర్ వచ్చేస్తుంది బాబాయ్. హలో, అవునండి అవునండి, థ్యాంక్ యూ. చూడండి మొత్తం మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి. అది థ్యాంక్స్ అండి. ఓకే, నెత్తి మీద కొడతా దీంతో ఒకసారి బాడీ లాంగ్వేజ్ మారినప్పుడు.
సెట్ అయిపోతుంది. ఊరుకోయా అందుకో సామాన్లు అక్కడ సిరాకేస్తుంది. ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు ఉన్నట్ట, మామూలుగా ఉన్నప్పుడు బాగానే ఉంటాడట, కానీ ఎలక్షన్లు వచ్చాయంటే దారుణంగా మారిపోతాడు. ఎందుకు ఇట్లా అహంకారం వస్తుంది? దళపతి సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఏది రజనీకాంత్ గారు దళపతి కొత్తగా అప్పుడు ఎంటర్ అయ్యాడు అరవింద్ స్వామి అని, చాలా అందంగా ఉంటాడు, కలెక్టర్ పాత్ర. ఓ రోజు సాయంత్రం రజనీకాంత్ ఎక్కడైతే ఉంటారో ఆ గదిలోకి వెళ్ళాడట. వెళ్తే చూస్తే మంచి ఏసీ ఉంది, బాగుంటుంది సూపర్ స్టార్ అయితే అనుకుని ఆ గది చూసి అలాగా మంచం మీద అలా కూర్చున్నట్ట బాగా అలిసిపోయి ఉన్నాడు. అలాగే కొంచెం వదిలేడట, పడుకుంటాడు. రజనీకాంత్ గారు రూమ్ లో పడుకున్నాడా? పడుకుంటాడట, నిద్ర పట్టేసింది. లేచి చూస్తే నేల మీద రజనీకాంత్ పడుకుని ఉన్నాడు. ఇతను అరవింద్ స్వామి, ఇతను కొత్త యాక్టర్. పొద్దున్న చూసరికి రజనీకాంత్ నేల మీద పడుకున్నాడు, నేనేంటి ఆయన మంచ మీద పడుకున్నాడు. బాబోయ్ దేవుడా తిరగడా తన్నుకుంటూ బయటకు వచ్చి అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్ ఉంటే అడుగుతాడు, నాకే అర్థం కావట్లేదు, నేను ఎప్పుడు పడుకున్నాను, నేను ఎప్పుడు లేచాను. పెద్ద ఆయన ఏంటి నేల మీద పడుకున్నాడంటే, ఆయన వచ్చి చూసేసరికి నువ్వు పడుకుని ఉన్నావు బాబు, అలిసిపోయి ఉన్నాడు కదా పడుకొని అని ఆయన నేల మీద పడుకున్నాడు. రజనీకాంత్ గారు కింద పడుకున్నారా ఏమనకుండా? అందుకే ఆయన ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు. రజనీకాంత్కి ఎన్నెన్ని కోట్లు ఇచ్చారు తెలుసా, ఎంతెంత పేరు వచ్చింది తెలుసా. ఏంది ఆయన చేసిన సినిమాలు, ఏంది ఆయన చరిత్ర. ఫ్రైంగ్ ప్యాన్ అందుకు వేపుడు మూకుడు. ఎదుగుతున్న కొద్దీ ఒదిగితేనే పేరు, గుర్తుపెట్టు. ఒక్కలో యూట్యూబ్ ఫిల్మ్ ఓడి చేసి 4 కాల్స్ వచ్చేసరికి అనుకోని ఇలా వద్దమ్మా ఆ పళ్ళే అందుకు. ఇవన్నీ డ్రై ఫ్రై, ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి మొక్కలు, యాలకులు, లవంగాలు, మిరియాలు, సోంపు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, పోయి కట్టాను అందులో పెట్టి ఆయిల్ వేసేయాలా? ఇప్పుడు ఏంటో నాకు అర్థమైంది, చెప్పు. అది పోయి నేను పొడి చేసుకొని రావాలి అంతే కదా? సూపర్, బ్రహ్మాండం. టైం ఉంది చల్లారు. మరి అప్పటిదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వెయ్యి, దీంట్లో వేయాలా? పసుపు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పొడి, అనగా మిరపకాయల పొడి, కల్లుప్పు, ఇంకా చెప్పాలి అది పిసుమని. పిసుకురా పిసుకు. టమాటాలు గుజ్జు గుజ్జు అయినా పర్లేదా? అంతే కదా కావాల్సింది. గిన్నె ఎక్కించి 1 చెంచా నెయ్యి, 1 చెంచా నూనె వేయి. గిన్నె పోయేది నీకు. నూనె ఎంత? వెయ్యి, ఒక 2 వేద్దాం ఇవ్వాలి. టేస్టీ టేస్టీ. బిర్యానీ ఆకు, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఈ మసాలా టమాటా ముద్ద వేయించి, కొంచెం టమాటా ముద్దని లేచినాం. వేయించి నాన్న. చూడు
నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి పొడి చేసుకుంటాండి. అలాగే. మీరు వెళ్ళి పొడి చేసుకుని రండి బాబు, మేము ఇక్కడ చూసుకుంటాం. గమగస మగస గసగస గస టమాటో గసగసాల చారు, మసాలా వేశారు పొడి, ఆ మసాలా పొడి వేశారు. బెల్లం పొడి కూడా వేయాలా? బెల్లం పొడి. బెల్లమైంది, తల్లి అల్లమైంది అంటారు. అంటే ఏంది బాబాయ్? పెళ్ళైన తర్వాత చాలా మారుతుంది. ఓహో. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, పెళ్లి చేసుకుంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నావో, ఎంత ఖర్చు పెడుతున్నావో పొరపాటున కూడా అర్ధాంగికి తెలియకూడదు. అర్ధాంగికి అహంకారం రాకుండా ఉండాలంటే నీ ఆదాయం వ్యయం చెప్పకూడదు. అది జీవితంలో గుర్తుపెట్టుకో. అనవసరమైన దెప్పి పొడుపులు, కలహాలు అన్ని డబ్బు వల్లే వస్తాయి. ఏందో బాబాయ్ అలా రామాయణం చెప్తున్నావు, మహాభారతం చెప్తున్నావు, సంసారం చెప్తున్నావు. ఇంట్లో మహాభారత యుద్ధం జరిగితే ఇవన్నీ బయటకు వస్తాయి. ఓహో, వాళ్ళ పిన్నితో గసగసాలు అయితే నేను అవి కొనగలరా? ఎంత సాహసం! అది కరెక్టే. బఠానీ డబల్ బీన్స్ పలావ్ ఎలా ఉంది చూసావా? పొడి పొడి పొడిగా బీన్స్ తో స్టీల్ కింద అందుకో. బాబాయ్ ఏంటి ఉల్లిపాయలు, తర్వాత కొత్తిమీర. టమాటా గసగసాల చారు. ఎలాంటి కాంబినేషన్ తెలుసా? ఈ పలావు, ఈ చారు, రెండు వంటలు సిద్ధం. బఠానీ డబుల్ బీన్స్ పలావ్ ఎలా తయారు చేస్తావు? బఠానీ డబల్ బీన్స్ పలావ్ ఎలా తయారు చేశానంటే, వేర్చాలో నూనె వేసి వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, యాలకులు, షాజీరా వేసి వేయించి అందులోనే పచ్చి బఠానీ, డబల్ బీన్స్, కొత్తిమీర, పుదీనా వేసి వేయించి ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని రోట్లో వేసుకొని రుబ్బుకొని ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో మనం తయారు చేసుకున్న పచ్చిమిర్చి మసాలా ముద్దను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులోనే పెరుగు వేసి కలిపి సరిపడా నీళ్లు పోసి నానబెట్టిన బియ్యాన్ని వేసి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకుంటే బఠానీ డబల్ బీన్స్ పలావ్ రెడీ. టమాటా గసగసాల చారు ఎలా తయారు చేస్తావు? టమాటా గసగసాల చారు ఎలా తయారు చేశానంటే, ముందుగా వేపుడు మూకుడులో ఎండు కొబ్బరి ముక్కలు, యాలకులు, లవంగాలు, మిరియాలు, సోంపు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. టమాటా ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి, కారం, కల్లుప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నెయ్యి, నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, వెల్లుల్లి వేసి వేయించి అందులోనే కరివేపాకు కూడా వేసి మనం కలిపి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి కొన్ని నీళ్లు పోసి అందులోనే మనం తయారు చేసుకున్న పొడి, బెల్లం పొడి కూడా వేసి 5 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే టమాటా గసగసాల చారు రెడీ. అబ్బా, అబ్బా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 . బఠానీ డబుల్ బీన్స్ పలావ్, టమాటా గసగసాల చారు, దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బాబాయ్. పేరు పెట్టేది లేదు, అంతే, ఇంకో మాట అనేది లేదు. నాకు ఫోన్ ఈ ఫ్యాన్స్ కాల్ చేస్తే చాలు నా బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది, నా వాయిస్ చేంజ్ అవుతుంది, నరాల్లో నవోత్తేజం, తెలియని ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది బాబాయ్ నాకు. రాకూడదు నాన్న, కానీ మాట్లాడు. ఎక్స్క్యూజ్ మీ, భోజనం చేస్తున్నాను, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంది బాబాయ్ నాకు ఇది? ఆర్టిస్ట్ అన్న తర్వాత అహంకారం ఉండకూడదు. సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. ఒదిగి ఉన్నాడు అనుకో, ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. అరే నాకు ఫోన్ వస్తుంది.
నమస్కారం అండి. ఏంటి బాబాయ్ హోటల్ ఫ్యాన్సా? అయిందా? బాగైందా? అంటే నా ఫ్యాన్స్ అనమాట. చెప్పండి. యూ వాంట్ సెల్ఫీ? యూ కెన్ కమ్ టు ద హోటల్. yes ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ హ్యావ్ యువర్ సెల్ఫీ. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ మై ఫ్యాన్స్, you can come any time and take photographs. Yes, I will be there in the hotel today evening. Okay, I'll wait for you, no problem. This life is for fans, కోడలికి నీతులు చెప్పి అత్త ఎందుకులే, అవన్నీ మీకు తెలుసు ఎట్లాగో. కానీ